వ్యాయామ ఉపాధ్యాయుడు వికృత చేష్టలకు పాల్పడుతున్నారంటూ ఏలూరు జిల్లా కలిదిండి ప్రభుత్వ జెడ్పీ పాఠశాల విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. వ్యాయామ శిక్షణ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ప్రధాన ఉపాధ్యాయురాలు స్వర్ణకుమారికి కంప్లైంట్ చేశారు. తనపై ఫిర్యాదు చేసిన విద్యార్థుల వివరాలు ఇవ్వాలని ప్రధాన ఉపాధ్యాయురాలిని రత్నదాస్ కోరాడు. అయితే వివరాలు ఇచ్చేందుకు హెచ్ఎం నిరాకరించడంతో ఆమెపై దుర్భాషలాడి దాడికి యత్నించాడు. కొంతకాలంగా పీఈటీ రత్నదాసు విద్యార్థులు ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని హెచ్ఎం స్వర్ణకుమారి తెలిపారు. గతంలోనూ రత్నదాసు ఇదే తరహా చేష్టలకు పాల్పడి సస్పెండ్ అయ్యాడు. మరి మా అధికారుల దృష్టికి అయితే నేను తీసుకెళ్లాను. వాళ్ళు మరి ఎంక్వైరీకి వస్తామన్నారండి. మరి రోజు కూడా మాకు కష్టంగానే ఉంది. ఏ రోజు ఎలా అసలు మేము ఈ పాఠశాలని ఎలా నడపాలి, ఏ పరిస్థితుల్లో ఏం చేస్తాడు ఈయనని భయపడుతున్నామండి. మరి ఇంతకు ముందు అయితే అతను డ్రింక్ చేయడం గానీ ఆడపిల్లల విషయం గానీ ఎప్పుడు రిపోర్ట్ రాలేదండి. మరి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనేది నా మీద చాలా అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించాడండి. మరి పిల్లలు కూడా విని వచ్చి నాకు చెప్పారు, మేడం మిమ్మల్ని ఇలా అంటున్నారు అని చెప్పేసి. ఆయన ప్రవర్తన అయితే గనక నాకు చాలా ఇబ్బందికరంగా ఉందని మా పై అధికారుల దృష్టికి నేను తీసుకెళ్లానండి. వాళ్ళ ఎంక్వైరీ కోసం నేను చూస్తున్నాను.